హాయ్ అండి. అధికారం ఉంటే, అధికారంలో ఉన్నప్పుడు ఏదైనా చెల్లిపోతుంది అనడానికి ఇదొక ఉదాహరణ. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా పనిచేసినప్పుడు పెద్ద ఎత్తున అవినీతి జరిగిందనే ఉద్దేశంతో గత వైసీపీ ప్రభుత్వంలో ప్రస్తుత ముఖ్యమంత్రి పైన, చంద్రబాబు పైన రకరకాల కేసులు పెట్టారు. ఆ! ఆహ్, అమరావతికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ కావచ్చు, లేదంటే ఇలా రకరకాల అంశాలపైన ఏసీబీ కేసులు పెట్టారు. ఇట్లా అవినీతి జరిగింది, పెద్ద మొత్తంలో కేటాయింపులు జరిగాయి. ఇట్లా అన్ని అంశాలు, చాలా అంశాల్లో కేసులు పెట్టడం జరిగింది. అరెస్ట్ చేశారు. దాని తర్వాత కొద్ది రోజుల పాటు ఆయన జైలుకి పంపించారు. రకరకాలుగా ఇబ్బందులు పెట్టారు. అయితే ఈ కేసులన్నిటిని కూడా జరుగుతున్నాయి. ఆయన కూడా ఫేస్ చేస్తూ వచ్చాడు. ప్రస్తుతానికి మాత్రం అధికారంలోకి వచ్చారు కాబట్టి, సరే ఆ విషయం అది కోర్టు పరిధిలో కూడా వెళ్ళిపోయాయి కాబట్టి అవి నడుస్తూ ఉంది. అయితే ఈ లోపల ఒక వ్యక్తి సుప్రీంకోర్టులో ఆశ్రయించడం జరిగింది. అంటే ఈ కేసులన్నింటినీ కూడా సిబిఐతో విచారణ జరిపించాలి. చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకొని గతంలో ఎన్నో అక్రమాలు చేశాడు. ఎంతో అవినీతి జరిగింది. ఆ సందర్భంగా అయిన వారికి, వాళ్ళ బంధువులకి, లేదంటే వాళ్ళ సన్నిహితులకి, లేదంటే వాళ్ళకు ఉన్నటువంటి అత్యంత మిత్రులకి, వీళ్ళకందరికీ కూడా వేల కోట్ల రూపాయల ప్రజాధనాన్ని దోచిపెట్టారు. ఇవన్నీ కేసులు కూడా పెట్టడం జరిగింది అప్పట్లో ఏసీబీ అధికారులు. వీనిపైన అంతా కూడా పూర్తి స్థాయిలో నిజానిజాలన్నీ బయటకు రావాలంటే సిబిఐతో ఎంక్వైరీ చేయాలంటూ కూడా ఒక వ్యక్తి, ఒక అడ్వకేట్ అనుకుంటాను, ఆయన సుప్రీంకోర్టులో ఒక పిల్లు వేయడం జరిగింది. అయితే అది కొద్ది రోజు నుంచి నడుస్తూ వస్తుంది. అయితే ఇవాళ సుప్రీంకోర్టు చాలా దీనిపైన ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఈ కేసుకు సంబంధించి, అంటే ఈ కేసు అంటే వీటికి సంబంధించి, అంటే ఏదైతే ఇప్పుడు జరుగుతున్న కేసును సిబిఐకి ఇవ్వాలని చెప్పి ఏదైతే పిటిషన్ వేశారో ఆ వ్యక్తికి ఒకటే చెప్తున్నాము, ఇంకొకసారి అంటే దీని విషయంలో ఏ ఒక్క అపీల్ ముందుకు వచ్చినా కూడా సరే భారీ మొత్తంలో జరిమానా ఉంటుంది. ఇంత నీచంగా ఈ రకమైనటువంటి కేసుల్ని మీరు సుప్రీంకోర్టు తీసుకొస్తారా? మరి ఉన్నటువంటి, అంటే దీన్ని వాదించినటువంటి లాయర్లు కూడా సీనియర్ లాయర్లు, మీకు కూడా బుద్ధి లేదనే స్థాయిలో సుప్రీంకోర్టు మండిపడడం జరిగింది. అంటే ఆల్రెడీ ఒక విచారణ జరుగుతుంది. దాంట్లో నిజానిజాలు ఏసీబీ అనేది చూస్తుంది. లేదంటే దాని తర్వాత ప్రభుత్వాలు ఉంటాయి. దాని తర్వాత వ్యవస్థలు ఉంటాయి. ఇవన్నీ కాకుండా నేరుగా సుప్రీంకోర్టు టైం వేస్ట్ చేసే విధంగా సుప్రీంకోర్టులో నేరుగా వచ్చి ఈ రకంగా ఫిల్స్ వేయడం, టైం వేస్ట్ చేయడం, రకరకాలుగా వీటిపైన ఆదేశాలు ఇవ్వండి అంటూ కూడా ప్రజలు తీసుకురావడం కరెక్ట్ కాదనే అభిప్రాయాన్ని మాత్రం సుప్రీంకోర్టు ఇవాళ చాలా సీరియస్గా చెప్పడం జరిగింది. ఇదొక అంటే పిటిషనర్కి ఒక చెంపపెట్టి అయితే ముఖ్యమంత్రి, అంటే ప్రస్తుత ముఖ్యమంత్రికి ఇదొక మంచి అంటే ఆయనకి ఒక ఊరటగానే మనం చెప్పుకోవచ్చు. చూద్దాం రాబోయే రోజులు ఆ కేసులకు సంబంధించి దాదాపుగా 7 కేసులు అనుకుంటాను ఆయన మీద పెట్టుండేది. అప్పట్లో 7-8 కేసులు దాకా పెట్టున్నారు. మరి ఆ కేసులన్నింటినీ కూడా ఏ విధంగా ఆయన ఫేస్ చేయబోతున్నారు, వానికి సంబంధించి ఏ విధంగా క్లీన్ చిట్తో బయటపడుతున్నారో చూద్దాం.